ఇది నీ జాయింట్ కంప్లీట్ పెద్దవాళ్ళది. అదే నీ జాయింట్లో ఒక 18 ఏళ్ళ వయసులో వాడికి కానీ ఎక్స్రే తీస్తే అది ఇలా ఉంటుంది, మధ్యలో యూనియన్ అయిపోయి ఎండ్స్లో ఇంకా కాలేదు, అట్లే కింద వాటికి కూడా. దాన్ని బట్టి మేము ఈ వ్యక్తి వయసు 17 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు అనుకుంటాం. కానీ ఇట్ ఈజ్ ఆల్ వేరియబుల్. 1 or 2 years అటు సైడ్ ఉండొచ్చు. నేను 17 నుంచి 18 అంటే 16 ఏళ్ళు కూడా అయిపోయి ఉండొచ్చు, 19 ఏళ్ళకు కూడా దగ్గర ఉండొచ్చు. అంత ఎగ్జాక్ట్గా చెప్పే కెపాసిటీ ఎవరికి లేదు. ఎందుకంటే అందరం ఇప్పుడు మనం నా ఏజ్ వాళ్ళందరూ ఒకే హైటు వెయిట్ ఉండాలి లేం కదా. అందులో నా షార్ట్ పీపుల్లో తొందరగా అవుతుంది, ఎత్తు పెరిగే వాళ్ళలో డిలే అవుతాయి. ఎందుకంటే మనం పెరిగేది దీన్నే గ్రోత్ ప్లేట్ అంటాం, ఈ కార్టిలేజ్ని మధ్యలో ఉండేది. ఇది ఆసిపోయి అయిపోతే ఎముకలాగా మారిపోతే ఇంక పెరగరు హైటు. సో హైట్ పెరిగే వాళ్ళు కొద్ది ఇప్పుడు యూరోపియన్ అబ్బాయిలు 21వ సంవత్సరం వరకు పెరుగుతారు. ఇండియన్ భారతీయులు వచ్చేసి 18వ సంవత్సరం వరకు అందాజుగా. అట్లే యూరోపియన్ అమ్మాయిలు 18 ఏళ్ళ వరకు పెరుగుతారు. భారతీయులు వచ్చేసి అమ్మాయిలు 16 ఏళ్ళ వరకు. అట్లా అంటే అందరూ 16 ఏళ్ళు అంటే కొద్దిమంది 21వ సంవత్సరం వరకు కూడా ఇండియన్స్ పెరుగుతారు అబ్బాయిల్లో, 18 ఏళ్ళ వరకు అమ్మాయిలు కూడా పెరుగుతారు హైట్ని బట్టి వాళ్ళు ఆ గ్రోత్. ఇవన్నీ కూడా ఏజ్ అనేది మాత్రం ఒక 2 years అటు ఇటు అయితే ఉండొచ్చు అంటారు, ఒక 15 to 17 years అలా. ఎగ్జాక్ట్గా ఎవరైనా చెప్తామంటే వాడికి సర్టిఫికెట్ ఇవ్వచ్చు, బెస్ట్ లయ్యర్ అని. ఎందుకంటే మనకు ఉండేది అదే బోన్ చూడండి, ఇక్కడ కొద్ది నేరో అయినాయి, ఇక్కడ కూడా ఏదో విరిగిపోయినట్టుగా ఉంటా ఉంది ఇక్కడంతా. ఇది ఎల్బో జాయింట్లో. ఇది ఇక్కడ ఉండే యాంకిల్ జాయింట్. వీటికి కూడా అంతే, 17 నుంచి 18 ఏళ్ళప్పుడు ఇవి యునైట్ అవుతాయి. ఇది క్యాల్కేనియం మీడియం దగ్గర ఉండే బోను. దానికి మొదటి సెంటర్ ఏమో 8 వారాల అంటే 2వ సంవత్సరం అయిపోయిన తర్వాత గర్భస్థ స్థితిలో దీనికి సెంటర్ ఏర్పడుతుంది, ఒక రెడ్ మార్క్ లాగా. అది పెరిగి పెద్ద అవుతూ వస్తే మళ్ళీ 6 నుంచి 8 సంవత్సరాల వయసులో ఈ 2వ సెంటర్ వస్తుంది. అది దీంతో కలిసేది 16 ఏళ్ళ వయసులో. దాన్ని బట్టి ఎక్స్రే కానీ ఇక్కడ తీసుకున్నామంటే దాన్ని బట్టి చెప్పచ్చు. అట్లే ఇవి కూడా కింద ఇవి దీంతో కలిసేది 17 నుంచి 18 సంవత్సరాల లోపల, ఆ టైంలో లోపల కాదు. ఇది ఒక వ్యక్తి స్టేచర్ కొలవాలంటే ఏం చేయాల, అన్నిటికంటే ఇంపార్టెంట్ వచ్చేసి థై బోన్, దాన్ని ఫీమర్ అంటాం. దాన్ని ఒక చెక్క మీద మామూలుగా దానికి మెజరింగ్ బోర్డే వేరుగా ఉంటుంది. అది లేకపోయినా కూడా దాన్ని ఒక బల్ల మీద ఇలా పెట్టి స్కేల్ను ఈ పక్కన ఇలా పెట్టాలి, దీని మీద కాదు, పక్కన. అప్పుడు 2 చెక్కలు ఇక్కడ ఒకటి పెడితే మామూలుగా ఒక చెక్క ఏమో దానికి బిగించి ఉంటుంది, దానికి ఇట్లా అదిం పెట్టిన తర్వాత ఇంకో దాన్ని మూవ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఈ స్కేల్లో మెజర్మెంట్ వస్తుంది. దాన్ని బట్టి మనము దాన్ని హైటు అంటే 2 ఫార్ములాలు ఉంటాయి, మగవాళ్ళకి సపరేట్గా, ఆడవాళ్ళకి సపరేట్గా, ఫ్రెష్ బోన్స్కి సపరేట్గా, ఓల్డ్ బోన్స్కి సపరేట్గా. వాటితో మల్టిప్లై చేసి దానికి ఇంకో ఫ్యాక్టర్ యాడ్ చేసి చెప్తారు ఇవంతా. అట్లా కాకుండా ఒక రఫ్ ఎస్టిమేషన్ కూడా ఉంటుంది. మన ఆర్మ్ బోన్ వచ్చేసి 20% ఆఫ్ ద స్టేచర్ ఇది. సో ఈ బోన్ లెంగ్త్ మనం కరెక్ట్గా తీసుకుంటే దాన్ని 5తో మల్టిప్లై చేస్తే ఆ వ్యక్తి ఎంత హైట్ ఉంటుందని. అట్లా వేరియస్ మెజర్స్ దీనికి ఉండదు. అట్లే అరచెయ్యి 7 వంతు, ప్యూబిక్ సింపైసిస్ నుంచి హెడ్ వరకు హాఫ్, అవన్నీ.